దెయ్యాలు ఉన్నాయని ఆ సౌక చెట్లు కియ్యం 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 వాళ్ళ ఇల్లు చుట్టూ తోపే కాబట్టి కియ్యం కియ్యం అరిచేటప్పటికి వాళ్ళు మొత్తం వచ్చేసి ఒక 3-4 చచ్చిపోయారు. చచ్చిపోలా ఒక 4 దాకా చచ్చిపోయినారు. ఒక 2 ఎంట్రులు తాగి ఒక 2 మామూలుగా పెద్ద పిశాసు వచ్చేసిందని చెప్పేసి దేశానికి ఒకడు వెళ్ళారు. ఏదన్నా దెయ్యాలు అయితే లేవు, వాళ్ళు భయపడిపోయి వెళ్ళారు. సోకతో పోవాలా వెళ్ళారు, సోకతో పోవాలా వెళ్ళారు. ఎక్కడ ఏమైనా మాది ఈ గిరిజన కాలనీ వచ్చి గత 7 సంవత్సరాలుగా వాళ్ళు ఖాళీ చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం బాగలేక కానీ ఆత్మహత్య చేసుకున్నా కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అటు ఒక మనిషి చనిపోతూ ఉండే లోపల వాళ్ళు భయపడి ఖాళీ చేసి బయటికి వెళ్ళారు. కొంతమంది బయట ఊర్లోకి వెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని బయట పక్కన ఉన్నారు. వాళ్ళకి వచ్చి ప్లాట్లు కూడా అరేంజ్ చేసి ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా కాలనీలు కట్టుకోవాలా, ఇంకా కాలనీలు రాలేదేమో, కట్టుకోలేదు. ప్లాట్లు అయితే ఇచ్చున్నారు. ఏడు మాత్రం ఖాళీ చేసి ఏడు ఉండరానంటే ఏడు మాత్రం ఉండకుండా ఒక్కరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి అదే దెయ్యాలు అవి ఉన్నాయని చెప్పి భయపడి వెళ్ళిపోయారు. మాకేదో గాలి ఉంది, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, దానివల్ల చనిపోతున్నారు మాకు అని చెప్పి భయపడి వెళ్ళిపోయారు. కానీ వాస్తవంగా ఆడేం లేవు. మీరు 24 గంటలు తిరుగుతూ ఉన్నారు, బయట వాళ్ళు వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళకి భయపడి అనాథలు కదా, కొంచెం భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. అది జరిగిన వాస్తవం. ప్రస్తుతానికైతే ఊరు అవతల ఉన్నారు, ఊరమ్మిడే పక్కనే ఉండాలి. అది అనుకున్నా కూడా యాన్సర్ నిలబడలేకపోతే అమావాస్యకి పౌర్ణానికి ఎవరో చచ్చిపోయింది. అది నుంచి పౌర్ణమి పెట్టినాక అమావాస్య పెట్టినాక ఎవరో పోయేది. గాయలు ఉన్నారు. అంత బాగున్నాయి, ఇంట్లో బాగుండేది, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం. అది మధ్యలో వస్తే అది జరిగింది సార్. మాకు పిల్ల పాపకు బాగా వచ్చేసేది, పిల్లకి పెద్దవాళ్ళు చచ్చిపోయేది, అట్లా అయిపోయింది. బయట పొనుకొని ఎంతమంది పొనుకునేది, మాకు భయమే అనిపించేదిలే. అంటుంటే దావాహన ఆపడతలకు వచ్చేది. ఇక నా ఉన్న 4 ఈకలు కూడా ఆడరాలిపోతాయని భయపడి వచ్చేది. అప్పుడు కొంతమంది కూడా నాడిపేట అటు వెళ్ళినారు భయపడి. మేము పిల్లకాయలు 30 టైమ్స్ ఉన్నాం అన్నీ. మా అమ్మోళ్ళు, మా నాయన వాళ్ళు, తరతరాలు ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో చచ్చిపోయినారులే. అప్పుడు కూడా లేదు ఈ గాలి. అది మధ్యలో వచ్చేసింది. ఇది మధ్యలో వచ్చి అది చచ్చిపోయింది. పిల్లకాయలు అందరూ పెళ్ళి అయ్యేవాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు చచ్చిపోయినారు. భయపడేది దేనికి మా అంతే. ఆ గాలికి గాలి వచ్చేస్తుంది. ఏ రోజు ఆ రోజు మాకు రోజులు అమావాస్య పౌర్ణానికి పొలాయన అయినా, శుక్రవారం అయినా, ఆదివారం అయినా, శనివారం అయినా రోజులు పోతా ఉంది. ఒక ఆయన చచ్చిపోయింది, ఒక గాది మీద పడిపోయి చచ్చిపోయింది, ఒక ఆయన అంటే ముందు దిని చచ్చిపోయింది. వాహన చచ్చిపోయినారు. అందుకని నా కూతురు కూడా చచ్చిపోయింది సార్. సంధ్యాలప్పుడు 5 గంటలప్పుడు బిడ్డకు పాలు ఇస్తా పిల్లడు ఆయన రోడ్లోకి వెళ్ళబోయేటప్పుడు వెనక పరిగెత్తుకుని పోయి ఆడిపోయి తీసుకుని వచ్చింది. ఆ రైతులు చచ్చిపోయింది సార్. ఎందుకంటే మాకు కూడా నైనా ముట్టుకొచ్చింది, చనిపోయింది. అంటే ఇప్పుడు మీరు నమ్మలేదు సార్. కాళ్ళు ఉన్నాయి సార్. చూసారు మీరు ఎప్పుడన్నా? చూసారు మీరు గాడిద పోయేది అటు పడింది సార్.